వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 35,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మేడారం డ్యూటీలో చేరారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 32 సెక్టార్లుగా విభజించారు. పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్టీసీ శాఖల తరపున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు డిప్యుటేషన్పై పనిచేయడానికి వచ్చారు. ఒక పోలీస్ శాఖ తరపునే 14,000 మంది డ్యూటీలో ఉన్నారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగాలు సేవలు అందించడానికి రెడీ అయ్యారు. ఇక మేడారం దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అశోక్ రెడ్డిగా ఉన్నారు. అశోక్, యశోద, రేపటి నుంచి జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. ఉదయం నుంచి ట్రాక్టర్లు, డీసీఎం వ్యాన్ల నుంచి తరలి వస్తున్నారు. ఎక్కడ ప్రాణాపాయం జరిగినా, ప్రమాదం జరిగినా వైద్య సేవలు అందించేందుకోసం మాత్రం ఆరోగ్య శాఖ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. 42 మంది స్పెషలిస్టులను ఏర్పాటు చేయగా 50 మంది డాక్టర్లు, ఎప్పటికప్పుడు జనరల్ ఫిజిషియన్లు, వివిధ శాఖల అధికార వైద్యులను కూడా నియమించింది. వీరితో పాటు 40 అంబులెన్సులను ఏర్పాటు చేసింది. అంబులెన్సులు చుట్టుపక్కల గ్రామాలతో పాటు మెయిన్ రహదారుల గుండా, అంటే వరంగల్ నుంచి మేడారం వరకు వచ్చేంత వరకు అంబులెన్సులు పర్యవేక్షణ చేస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎవరికి ప్రమాదం జరిగినా త్వరగా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందించేందుకు కూడా మొబైల్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ 40 వెహికల్స్ కూడా ఎప్పటికప్పుడు జాతరలో తిరుగుతూ ఉంటాయి. కొన్ని గ్రామాల క్యాంపులు నిర్వహించారు. మేడారం చుట్టుపక్కల కొండాయి కావచ్చు, పస్రా, తాడ్వాయి ఇలాంటి ప్రాంతాలలో కూడా అక్కడ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వీరికి అనుసంధానంగా 1500 మంది ఆశా వర్కర్లను, అంగన్వాడీ కార్యకర్తలను ఏర్పాటు చేశారు. వారికి చుట్టూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఏదైనా ఇబ్బంది జరిగినట్టయితే వారిని తక్షణమే ఆసుపత్రికి లేకపోతే అంబులెన్సుల ద్వారా వారికి సమాచారం చేరవేసి వారిని సురక్షితంగా ప్రాణాలు కాపాడేందుకోసం కూడా ఆసుపత్రికి తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కొత్త పోలీస్ శాఖ సమన్వయంతో కూడా ఇక్కడ ఆశా వర్కర్లు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కొన్ని చిన్న సంఘటనలు జరిగినప్పుడు వైద్య సేవలు అందించలేదనే సమాచారం మేరకు హెల్త్ శాఖ అధికారులు, వైద్యాధికారులు మొత్తం అప్రమత్తం చేశారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు కూడా, డిఎంఈ స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణ చేసి ములుగులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అక్కడ వైద్యులను ప్రత్యేక హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. ఎంజం ఆసుపత్రి నుంచి 42 మంది వైద్యులు మేడారంతో పాటు ములుగులో వైద్య సేవలు అందించేందుకు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ములుగు సూపరింటెండెంట్ జగదీశ్వర్ పర్యవేక్షణతో పాటు ఇక్కడ డిఎంహెచ్ఓ అప్పయ్య పర్యవేక్షణలో ఎప్పటికప్పటికి కోఆర్డినేషన్ చేసుకునేందుకు 18 మంది డాక్టర్లు ఎప్పటికప్పటికి సమాచారం అందించుకుంటే ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ ఆశా వర్కర్లు మాత్రం ఎప్పటికప్పటికి 3 షిఫ్ట్ల వారిగా వైద్యులను అందించేందుకు కూడా ఏర్పాటు చేశారు. వీరికి తోడుగా కొంత పోలీస్ శాఖను, హోంగార్డుల స్థాయి అధికారులను కూడా ఏర్పాటు చేశారు. గద్దెల వద్ద కనుక ఏమైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం జరిగిన వారిని తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు భూపాలపల్లి, గోదావరి కానీ తో పాటు మనుగూరు ప్రాంతాల నుంచి రిస్క్ టీమ్ ను దింపారు. రిస్క్ టీం వాళ్ళ స్ట్రెచ్చర్ మీద నేరుగా ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు కన్నెపల్లి ప్రాంతాల్లో కూడా భక్తులు అక్కడికి కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా వైద్య సేవలు అందించి వారు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి నుంచి తక్షణమే మేడారం హెల్త్ క్యాంప్ కూడా తరలించేందుకు కూడా ఏర్పాటు చేశారు. మేడారం చుట్టుపక్కల ప్రాంతాలలో 40 హెల్త్ క్యాంపులతో పాటు మొత్తం రహదారి నేషనల్ హైవే 7 నుంచి వరంగల్ వరకు కూడా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. వీరిపైన ఎప్పటికప్పుడు కలెక్టర్తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా, ఐటీడీఏ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రోప్ పార్టీలో కూడా ఎవరికైనా ప్రమాదం జరిగితే వారికి తక్షణమే వైద్య సేవలు అందించేందుకు కూడా ఒక మొబైల్ అంబులెన్స్ కూడా ఎంబడించే ప్రయత్నం అయితే జరుగుతుంది. యశోద, అన్ని రకాలుగా వైద్య సేవలు అందించేందుకు కూడా వైద్య శాఖ మాత్రం సిబ్బంది అని చెప్పొచ్చు. యశోద, థ్యాంక్ యూ అశోక్.